ఫస్ట్ స్లిప్ డిస్క్ అనేది మనం మెడికల్ పార్లెన్స్లో మెడికల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ప్రొలాప్స్డ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఆర్ పిఐవిడి అంటారు. ఇది మనకు స్పాండైలిసిస్లో ఒక భాగం. అంటే స్పైన్కు వెన్నుకు ఏ రకమైన చేంజెస్, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వచ్చినా కూడా మనకు స్పాండైలోసిస్ అంటాం దాన్ని. చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే స్పాండైలోసిస్ అనేది ఒక రోగం, అది ఒక స్పెషల్ రోగం అనుకుంటారు. అట్లా కాదు. స్పాండైలోసిస్ అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్. అంటే దానిలో చాలా రకాల చేంజెస్ ఉంటాయి. దానిలో కొన్నిటికి మాత్రమే ఆపరేషన్ అవసరం ఉంటుంది. చాలా వాటికి మందులతోని, రెస్ట్తోని అండ్ చిన్న చిన్న సపోర్టివ్ థింగ్స్ మెజర్స్, అంటే ఐసోమెట్రిక్ సర్వైకల్ స్పైనల్ ఎక్సర్సైజెస్ అంటాం. చిన్న స్పైన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ రెస్ట్తో సరిపోతూ ఉంటుంది. సో పర్టికులర్గా మనం ఇక్కడ ఓన్లీ సర్జరీల గురించి మాట్లాడుకున్నప్పుడు సర్జరీ అనేది పర్టికులర్గా ఎప్పుడైనా నొప్పి తీవ్రత అనేది 4 నుంచి 8 వారాలు దాటినా కూడా మనం మందులతో ట్రీట్మెంట్ చేస్తున్నా అట్లాగే నొప్పి వస్తున్నా లేదు అని అంటే అక్కడున్న నరాలకు సంబంధించి అక్కడ స్పైనల్ కార్డ్ అనేది వెనకాలకు ఎక్కువ ప్రెస్ అయిపోయి కింద ఉన్న నరాలన్నీ ఎఫెక్ట్ అయినా, అంటే నడవడానికి ఇబ్బంది ఉన్నా, బ్యాలెన్సింగ్కి ఇబ్బంది ఉన్నా, లేదు చీకట్లో మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు సింక్ దగ్గర మొహం కడుకునేటప్పుడు పడిపోతున్నట్టు అనిపించినా, లేదు అని అంటే చీకట్లో నడవడానికి చిన్న చిన్న సందుల్లో చిన్న స్పేసుల్లో నడవడానికి ఇబ్బంది అనిపించినా, కాళ్ళల్లో బ్యాలెన్స్ తప్పిపోయినా, చేతుల్లో తిమ్మిర్లు వచ్చినా, మెడ నొప్పితో పాటు చేయిలో నొప్పి వచ్చినా కూడా ఇవన్నీ న్యూరలాజికల్, అంటే నర్వ్ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యింది అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఒక్క సర్జరీ అనేది అవసరం ఉంటుంది. ఎప్పుడైతే నొప్పి ఒకటే కాకుండా నరం పనితీరు కూడా ఎఫెక్ట్ అయ్యింది అని అంటే దానికి ఇంకా రెండోసారి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీలైనంత తొందరగా సర్జరీ చేయించుకోవడం అనేది ఉత్తమమైన పని. మనకు ఒక్కసారి నాడీ కణాలకు సంబంధించి ఏదర్ మనకు స్పైనల్ కార్డ్ కానీ లేకపోతే మెడ నుంచి వచ్చే నర్వ్ రూట్స్ కానీ దానికి సంబంధించిన పని కూడా తగ్గిపోయింది అంటే నర్వ్ డిస్ఫంక్షన్, న్యూరోనల్ డిస్ఫంక్షన్ వచ్చింది అని అంటే ఎర్లియస్ట్ పాసిబుల్ టైంలో మనం సర్జరీ చేయించుకోవడం అనేది ఉత్తమం. దీనికి సర్జరీ అనేది మెడలో అయితే మనం యాంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టమీ అంటాం. అంటే మనం మెడ ముందు భాగం నుంచి ఆపరేషన్ చేసేసి అక్కడున్న డిస్క్ని తీసేసి డిస్క్ ప్లేస్లో మనం ఆటోలాగస్ బోన్ గ్రాఫ్ట్, అంటే మన బోన్నే మన కింద తుంటి భాగంలో ఉన్న ఇలియాక్ బోన్ అంటాం. ఆ ఇలియాక్ బోన్ ఒక భాగాన్ని తీసుకెళ్ళి దాని మధ్యలో పెట్టడం కానీ, లేదు అని అంటే టైటానియం కేజెస్ అంటాం, ఆ కేజెస్ తోటి ఫిల్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. రెండోది ఏంటి అని అంటే ఒకటికి మించి, అంటే పర్టికులర్గా 3 లెవెల్లకు మించి మల్టిపుల్ లెవెల్స్ లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల స్పైన్ పైన విపరీతమైన ఒత్తిడి పడుతుంది, కింద ఉన్న నరాలంతా ఎఫెక్ట్ అయినప్పుడు బెటర్ ఏంటి అని అంటే మెడ వెనక భాగం నుంచి సర్జరీ చేస్తాం. పోస్టీరియర్ సర్వైకల్ అప్రోచెస్ అంటాం. సో దానిలో ఏంటి అని అంటే వెనకాల నుంచి మనం ప్రెషర్ అనేది రిలీజ్ చేసేసి వెనకాల మళ్ళీ బోన్స్ స్లైడ్ అవ్వకుండా ఉండడం కోసం లాటరల్ మస్ ఫిక్సేషన్ అనే సర్జరీ చేస్తూ ఉంటాం. సో పర్టికులర్గా వెనకాల నుంచి సర్జరీ చేయడం అనేది రిలేటివ్గా ఈజీ, పేషెంట్కి తొందరగా అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, నరాలకు ఇబ్బంది అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. వేరేస్ ముందు భాగంలో యాంటీరియర్ సర్వైకల్ అప్రోచ్ అంటే మెడకు ముందు భాగం నుంచి ఆపరేషన్ చేసే దానిలో ఏంటి అంటే నరానికి స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం, దాని నుంచి నీరు లీక్ అయ్యే అవకాశం, దానికి సర్జరీ చేస్తున్న క్రమంలో మన కుతిక భాగంలో ఈ ట్రేకియాక్ కానీ వెనకాల మన అన్నవాహిక ఈసోఫాగస్ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. టెక్నికల్గా మనం సౌండ్ ఇది డే ఇన్ డే అవుట్ మనం న్యూరో సర్జన్స్ రెగ్యులర్గా చేసే ప్రొసీజర్ కాబట్టి అంత ఈజీగా కాంప్లికేషన్స్ రావు. కాకపోతే మెడ వెనక భాగంలోంచి సర్జరీ చేసే దాంట్లతో పోలిస్తే ముందు భాగంలోంచి సర్జరీ చేసే దాంట్లో కొంచెం రిస్క్ ఎక్కువ. ఇవన్నీ ఓపెన్ స్పైనల్ సర్జరీస్ అంటారు. అంటే మనం స్పైన్ని ఓపెన్ చేసేసి ఓపెన్గా మనం ఇన్సిషన్ అంటే కట్ చేసి ఓపెన్ చేసి చేసే సర్జరీలు. ఇదే కాకుండా మనం సింపుల్గా తక్కువ ఇన్సిషన్ ఇచ్చి చేసుకోవడానికి మైక్రోస్కోపిక్ సర్జరీ అంటాం. చిన్నగా ఓన్లీ ఒకటే లెవెల్ డిస్క్ ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే ఒకటే లెవెల్ డిస్క్ స్లిప్ అయినప్పుడు 2 బోన్స్ మధ్యన మనం మైక్రోస్కోప్తో చాలా తక్కువ మోతాదులో ఇన్సిషన్, తక్కువ మోతాదులో కట్ చేసేసి మైక్రోస్కోప్తో పర్టికులర్ ఏరియాని మంచి హై రెజల్యూషన్తో మనం చూస్తూ సర్జరీ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఇంకా తక్కువ మోతాదులో ఇన్సిషన్ ఇచ్చి ఒక దానిలోంచి కెమెరా ఇంకో దానిలోంచి మనం ఆపరేషన్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని వాడుతూ సర్జరీ చేసుకోవచ్చు.